తక్కువ టైంలో అయినా అతి ఎక్కువ ఓట్లు సాధించడమని చెప్పి అయితే భావిస్తున్నామో అది మన విజయమే కాకుండా గజ్వేల్ ప్రజల విజయం అనే విషయం మనం మర్చిపోవాలి. ఎందుకంటే మనకి ఇంటింటికి పోయే శక్తి లేదు, పోయే టైం కూడా లేదు. ఎన్నికల్లో కొట్లాడి ప్రజల ఆశీర్వాదాన్ని పొందినటువంటి చరిత్ర మనకు లేదు. ఇక్కడ మనం ఏ పిలుపైతే ఇచ్చినామో ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ గ్రామానికి ఆ గ్రామమే, ఏ డివిజన్కు ఆ డివిజనే, మీరే కథానాయకులే నడిపించాలి, గెలిస్తే మీరే గెలిచినట్టు అని చెప్పి మనం పిలిపించినాం. దాని ప్రకారంగానే ప్రజలు స్పందించి మన గొప్పగా ఓట్లేసి గెలిపించారు. మనం ఓడిపోయినట్టు అని చెప్పి టెక్నికల్గా పత్రికలు రాయొచ్చు, టీవీలు చూపించవచ్చు, కానీ ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు గెలిచిండ్రు. కానీ టెక్నికల్గా గెలిచింది మాత్రం పత్రికలు వచ్చే గెలుపు, టీవీలలో వచ్చే గెలుపు మాత్రం కేసీఆర్ మద్యం గెలిచింది, కేసీఆర్ డబ్బు గెలిచింది, కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది, కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి, కేసీఆర్ అధికార దుర్వినియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే. తెలంగాణ కొత్త రాష్ట్రం, కొత్త వరవడి, కొత్త సాంప్రదాయం వస్తుందని చెప్పి భావించారు. మేము ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మేము ఆంధ్ర ఎమ్మెల్యేలను చూసి మేము అనుకునేది, మీ దగ్గర 3 కోట్లు ఖర్చు పెడతారట, 4 కోట్లు ఖర్చు పెడతారట. కానీ మా కోట్ల గురించి తెలియదు మా వాళ్ళకి. మా వాళ్ళు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సత్తా ఉండదు, అయినా గెలిచి వస్తారని చెప్పి మేము మాట్లాడుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ డబ్బులు, ఈ పైరవీలు, ఈ లంచగొండితనాలు, ఈ అప్రసామిక పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పి మేము భావించాము. కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఏ గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తా అని చెప్పిండో దానికి విరుద్ధమైన సాంప్రదాయాన్ని మనకు అందించింది. అలా మొట్టమొదటి సాంప్రదాయం ప్రజలు అసహించుకునే సాంప్రదాయం, ప్రజాస్వామికవాదులు ఈసరించుకునే సాంప్రదాయం. సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్లకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టింది కేసీఆర్. నాకు తెలిసి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజల ప్రేమను పొందాలని చెప్పి కోరుకుంటారు, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఇక్కడ గెలిపిస్తే కేసీఆర్ 9.5 సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి వెళ్ళలేదు, ఏ వర్గం ప్రజలకని కలవలేదు. చివరికి ఫామ్ హౌస్లో వారం 10 రోజులు ఇక్కడ ఉన్నప్పటికి కూడా గేట్లు మూసుకున్నాడు తప్ప గేట్లు తెరిచి అయ్యో నాకు ఓట్లేసిన ప్రజానీకమని మంచిగుండగా చెడ్డగుండగా కలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేయలే. చరిత్రలో వింటాం మనం, చరిత్రలో రాజు కూడా అప్పుడప్పుడు మారువేషంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి సాంప్రదాయం గురించి మనం విన్నాం. కానీ ఆ రాజు కంటే ఈ రాజు మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలే. అందువల్ల ఆయన ప్రజాస్వామ్యం నమ్ముకున్నాడు కాదు కాబట్టి, ప్రజల్ని నమ్ముకున్నవాడు కాదు కాబట్టి ఆయన సొంత నాయకులను, కార్యకర్తలకు వెలగట్టే ప్రయత్నం చేసిండు. నాకు తెలిసి
దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయం లేదు. అలాంటి మూర్ఖపు సాంప్రదాయాన్ని అందించిన వ్యక్తి కేసీఆర్.